శ్రీమతి నమః. అభిషేకం గురించి చెప్పినా, నేను ఏదైనా ఒక మంచి విషయం గురించి చెప్పినా, ఎందుకండి పదే పదే సార్లు అదే విషయం చెప్తూ ఉంటారు అని. ఒకటి చెప్పండి నాకు. మన పిల్లలు ఉంటారండి ఇంట్లో, వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు. స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్తాం? ఒరే నాన్న జాగ్రత్తగా వెళ్ళు, స్కూల్లో ఎవరితోనూ దెబ్బలాట పెట్టుకోకు, స్కూల్లో టీచర్ చెప్పిన పాఠాలన్నీ విను అని చెప్తాం కదా ప్రతిరోజు. పిల్లాడు మనం రోజు చెప్తున్నప్పుడు ఏంటమ్మా అన్నిసార్లు చెప్తావు అంటే అమ్మ ఏం చేస్తుంది? నీకోసమే కదరా అంటుంది. అలా పిల్లాడు అన్నా తల్లి చెప్పడం మానేస్తుందా? మాందు. నేను కూడా అంతే. ఎవరికైనా ఒక మంచి జరుగుతుందని నాకు తెలిసినప్పుడు వాళ్ళు విసుక్కున్నా, వాళ్ళు ఏమనుకున్నా సరే చెప్పి తీరుతాను. అది నా నైజం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారండి మళ్ళీను అని అనుకోవచ్చు. అభిషేకం గురించి నేను ఎందుకు పదే 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 చెప్తాను అంటే, అది చేయించుకుంటే ఎంతమంది జీవితాలు బాగుపడుతున్నాయి అనేది నాకు మెయిల్స్ పెడుతూ ఉంటారు. అది చూస్తున్నప్పుడు నాకు ఎంత ఆనందం అనిపిస్తుందో. దాంతో పాటుగా మొన్న నాకు ఒక విషయం చెప్పారు మామిడి గిరిధర్ గారు. మీకు అథెంటిక్ గా ఉండాలి కదా, నాకు మెయిల్స్ అవన్నీ పెడితే మీరు అనుకోవచ్చు మీరే పెట్టేసి మెయిల్స్ చూపించేస్తున్నారా అని అనుకోవచ్చు కదా. మీకు అవకాశం వస్తే మామిడి గిరిధర్ గారిని ఈ విషయం అడగండి, ఆయనే చెప్తారు. ఆయన సిఏ చేశారనమాట. అసలు అన్ని పేపర్స్ ఒకటే అటెంప్ట్ లో పాస్ అవడం అంటే చాలా కష్టం. అందులోనూ ఆయన స్కోరింగ్ పేపర్స్ తీసుకోలేదు, టఫెస్ట్ సబ్జెక్ట్స్ తీసుకున్నారన్నమాట. ఎలక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అది టఫెస్ట్ తీసుకున్నారు. ఆ టఫెస్ట్ పేపర్స్ తీసుకున్న ఆ సిఏ ఎట్ ఏ టైం చాలా అద్భుతమైన స్కోరింగ్ తో ఆయన పాస్ అయ్యారు. ఆయన చెప్తూ ఉన్నారు, దీనికి కారణం ఏంటంటే ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే కారణం మా అమ్మ తపో ఫలితాన్ని నాకు ధార పోసింది. వాళ్ళ అమ్మగారు ఏం చేశారట, అసలు ఈయన జన్మ నక్షత్రం రోజున అభిషేకం చేయించేవారట. అలా 3 సంవత్సరాలు చేయించారట అభిషేకం. మా అమ్మ అలా అభిషేకాలు చేయించి ఆ తపస్సునంతా, తపో ఫలితాన్నంతా, ఆ అభిషేక ఫలితాన్నంతా నాకు ధార పోసింది. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం మా అమ్మ అని చెప్తూ సంధ్యావందనాన్ని ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదట. గాయత్రి మంత్రాన్ని ప్రతి నిత్యం నాకు ఎంత కుదిరితే అన్ని 100 సార్లు చేసేసేవాడిని. ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసేసేవాడిని. ముఖ్యంగా నవరాత్రులలో నేను సంధ్యావందనం ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువ చేసేవాడిని. ఇప్పుడు ప్రస్తుతం సంధ్యావందనం చేసే అవకాశం ఉన్నవాళ్ళు కూడా సంధ్యావందనాన్ని చేయటం మానేశారు, దాన్ని వదిలిపెట్టేశారు. దాని యొక్క గొప్పతనం తెలియక, దాని యొక్క మాహాత్యం తెలియక అని. సంధ్యావందనం చేసే అర్హత ఉన్న వాళ్ళు సంధ్యావందనం చేస్తారు. గాయత్రి మంత్రం ఎవరైతే చెయ్యొచ్చో వాళ్ళందరూ చేయిస్తారు. కానీ అందరూ చేసే గాయత్రి కూడా ఉంది, సర్వగాయత్రి. ఆ సర్వగాయత్రిని అందరూ చేయొచ్చు. జీవితం మారాలి అంటే భగవంతుడి అనుగ్రహం ఉండాలి. మనం అనుకుంటాం అన్ని మనమే చేసేస్తాము, మనమే చేయగలము, అన్ని మన చేతుల్లోనే ఉన్నాయని. కాదు, మన చేతుల్లో ఏదీ లేదు. కానీ మన ప్రయత్నాన్ని మనం చేస్తే మన చేతుల్లో లేనిది భగవంతుడు మనకిస్తాడు. భగవంతుడు అనుగ్రహాన్ని మనకిస్తాడు. ఎప్పుడు లేదు 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 చేయలేదు మాకు ఉండదు అని మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, ఎప్పుడు ఉండదు, ఎప్పుడు మన దగ్గరికి రాదు. కానీ మన దగ్గర ఒకవేళ లేకపోయినా నా దగ్గర ఉంది, నేను చేయగలను, నాకు ఆ సామర్థ్యం ఉంది, ఆ సామర్థ్యాన్ని నాకు భగవంతుడు ఇస్తాడు, నేను భగవంతుడు పాదాలు పట్టుకున్నాను అని అనుకుంటే ఖచ్చితంగా భగవంతుడు ఆ సామర్థ్యాన్ని మనకి ఇచ్చే తీరుతాడు. అందులో సందేహమే పడక్కర్లేదు. నువ్వు సందేహపడుతున్నావు అంటే అర్థం నీకు భగవంతుడి మీద నమ్మకం లేదనమాట. నీకు భగవంతుడి మీద నమ్మకం ఉంటే నీకు సందేహం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు సందేహం రావడానికి ఏ స్కోప్ ఉండదు కదా. సందేహపడుతున్నావు అంటే నువ్వు చేరుకోవలసిన లక్ష్యానికి, గమ్యానికి అక్కడే నువ్వు అడ్డుకట్ట వేసేసుకుంటున్నావు అని అర్థం అనమాట. కొన్ని విషయాల్లో రావచ్చు సందేహాలు, కానీ భగవంతుడి విషయంలో సందేహం అనేది రాకూడదు. ఆయన ఒక శక్తి. ఈ రోజు మనం భూమి మీద ఇలా గుండ్రంగా తిరుగుతున్న ఈ భూమి మీద పడిపోకుండా మనం ఉన్నాము అంటే కారణం ఏంటి? సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు ఏం చెప్తారు? ఇది ఒక అయస్కాంత శక్తి కాబట్టి మనం పడిపోవటం లేదు, ఒక గురుత్వాకర్షణ శక్తి అందుకే మనం పడిపోవటం లేదు అంటారు. కానీ మనం ఆధ్యాత్మికంగా చూస్తే అది ఒక శక్తి, అది భగవంతుడు. మనం ఇలా ఈ రోజు ఉన్నాము అంటే అది భగవంతుడే అని. మనకి కళ్ళకి ఎదురుగుండా కనిపించట్లేదు కదా అని ఆ శక్తి లేకుండా పోతుందా? లేజర్ కిరణాలు ఉంటాయండి, లేజర్ ద్వారా మనకి ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు, లేజర్ ద్వారా కంట్లో అన్ని ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. ఈ లేజర్ కిరణాలు మనం చూడగలుగుతున్నావా? కానీ అక్కడ ఫలితం కనిపిస్తోంది కదా. మనం లేజర్ కిరణాలను చూడలేకపోతున్నాం కాబట్టి అక్కడ శక్తి లేదని మనం అనేస్తామా?
ఫలితాన్ని మనం చూస్తున్నాం కదా. భగవంతుడి శక్తి కూడా అంతే. అక్కడ భగవంతుని మనం చూడలేకపోతున్నాం కదా, ఆ శక్తి మనకి తెలియటం లేదు కదా అని భగవత్ శక్తే లేదు అని మనం కొట్టి పాడేయకూడదు. నువ్వు ఏ మంచి చేసినా, ఏ భగవత్ కార్యం చేసినా అది నీ జీవితాన్ని ఖచ్చితంగా నిలబెడుతుంది. నువ్వు ఇక్కడ ఉన్నవాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. అది భగవంతుడి శక్తి అంటే. ఒకసారి దివిసీమ ఉప్పెనొస్తుంది. నేను చాలాసార్లు చెప్పే ఉంటాను, పరమాచార్య స్వామి వారి లీలల్లో ఉంటుంది ఇది. ఆ దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు బాగా వ్యాపారం చేసిన ఒక ఆయనకి మొత్తం ఆ దివిసీమ ఉప్పెనలో కొట్టుకుపోతుంది. అప్పుడు ఆయన ఒకసారి పరమాచార్య స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. వస్తే పరమాచార్య స్వామి వారు చెప్తారు, నక్తం చెయ్యి అని కార్తీక మాసంలో. అప్పటికే ఆయన కార్తీక మాసం చివరి రోజు వస్తారనమాట పరమాచార్య స్వామి వారిని చూడడానికి. సరే చివరి రోజు వచ్చేసింది కదా, వచ్చే సంవత్సరం నుంచి నేను నక్తం చేస్తానని చెప్పి అనుకుని పరమాచార్య స్వామి వారు చెప్పిన విధంగానే ప్రతి కార్తీక మాసం ఆయన నక్తం చేసేవారు. సర్వస్వం కొట్టుకుపోయిన ఆయన జీవితంలో 100 రూపాయలు 150 రూపాయలు పెట్టుబడితో మళ్ళీ సర్వస్వాన్ని సంపాదించుకున్నారు. అంతటినీ సంపాదించుకున్నారు. మళ్ళీ ఎంత వైభోగంలో ఆయన ఉన్నారో. అంత వైభోగాన్ని తీసుకొచ్చింది ఎవరు? భగవంతుడి అనుగ్రహం, ఆయన చేసుకున్న పుణ్యం. ఆయన కార్తీక మాసం 1 నెల రోజులు ఆయన శక్తినంతటినే తెచ్చుకున్నారు. నక్తం ఉపవాసాలు చేసి భగవంతుడికి అభిషేకాలు చేసి ఆ శక్తి అంతా ఆయన సంవత్సరం అంతా కాపాడేసింది. అలా ఆయన ఎప్పటికీ అలా అభిషేకాలు చేస్తూనే ఉన్నారు. ఈ వీడియో పెట్టినప్పుడు వాళ్ళ కుటుంబీకులు కూడా నాకు కామెంట్లు పెట్టారు, నిజం అమ్మా, ఇది ఖచ్చితంగా నిజం, పరమాచార్య స్వామి వారి ఆశీస్సులు ఉన్నాయని. ఇప్పుడు నేను ఈ పరమాచార్య స్వామి వారి ఆశీస్సులు అని చెప్పాను కాబట్టి ఇది కూడా ఏదో కల్పించి చెప్పేసాను అనుకునేరు. ఇది మీకు కావాలనుకుంటే పరమాచార్య స్వామి వారి లీలల్లో ఉంటుంది, వెళ్ళి చూసుకోండి. పరమాచార్య స్వామి వారి లీలలు ఏవైనా చెప్పినప్పుడు ఆ లీలలు చెప్పిన ఆ సొమ్మంతా మనం కంచి ట్రస్ట్కి పంపిస్తున్నాం. మీకు అది తెలిసే ఉంటుంది. అది ఇప్పుడు నేను చేసింది కాదు, 2 సంవత్సరాల నుంచి మనం చేస్తుంది. మన ఛానల్లో కూడా ఉంటుంది, ఆ వీడియో చూడండి. నేను చేసిన తప్పేంటనే వీడియోలో నేను ఆధారాలతో అందులో పెట్టాను, ఒకసారి చూడండి. భగవంతుణ్ణి మనం పట్టుకుంటే భగవంతుడు మనల్ని ఇక్కడికి తీసుకెళ్లి కూర్చోబెడతాడు. కానీ మనం చేస్తుంది ఏంటో తెలుసా? మన జీవితంలో ఏదో సాధించలేకపోయామని, మనం సాధించలేకపోవడానికి కారణం భగవంతుడని భగవత్ నింద చేస్తున్నాం. అక్కడే భగవంతుడు ఉన్నాడా, ఇక్కడే భగవంతుడు ఉన్నాడా? నిజమే, భగవంతుడు ఎక్కడ లేడు, సర్వవ్యాపి ఆయన, అంతటా నిండి ఉన్నాడు భగవంతుడు. కానీ అంతటా నిండి ఉన్నాడు అని భగవంతుడు అని నువ్వు చెప్తున్నావు కదా, అంతటా భగవంతుడు నిండి ఉన్నాడు అని మనకు స్పృహ ఉన్నప్పుడు, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అని మన స్పృహ ఉన్నప్పుడు మనం ఇంకొకరిని నిందించగలమా? మనం ఇంకొకరిని నిందిస్తున్నావు అంటే అందులో భగవంతుడిని చూడట్లేదనే కదా. మరి అలాంటప్పుడు అంతా భగవంతుడు ఉన్నాడు కదా, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు కదా అని స్టేట్మెంట్ మనం ఎలా ఇస్తాం? ఆ స్టేట్మెంట్ మనం ఇస్తున్నామంటే ఇంకొకరు మనం బాధ పెట్టకూడదు కదా. కాబట్టి అంతటా భగవంతుడు ఉన్నాడు అనే స్థితి రావాలి అంటే దివ్య క్షేత్రాలని, పుణ్యక్షేత్రాలని, వేద ఘోష జరిగే చోటకి మనం వెళ్ళి ఆ ఆరాలోకి వెళ్ళి ఆ శక్తిని మనం అబ్జార్బ్ చేసుకోవాలన్నమాట. అందుకే ఏ క్షేత్రం గురించైనా పదే పదే చెప్తూ ఉంటాను. బుద్ధి కర్మానుసారుని అంటారు. మన బుద్ధిని పట్టే మన కర్మలు ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళలేకపోయాము అంటే దానికి మనకి కర్మ అడ్డుపడింది అన్నమాట. ఇది పచ్చి నిజం. మీరే ఆలోచించండి. మనం ఇలా చేయి కదుపుతున్నాము అంటే మన వల్ల కదుపుతున్నామా? మనలో ఉన్న ఏదో ఒక శక్తి అది కల్పించేటట్టు చేస్తుంది. అలా కదిపించేటట్టు చేసే శక్తి ఏంటి? భగవంతుడు. నువ్వు చెయ్యాలి అని అనుకుంటే నువ్వు ఏది చేయలేవు. భగవంతుడు చేస్తున్నాడు, భగవంతుడు చేయిస్తున్నాడు, ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చేయగలము అని అనుకుంటే మాత్రమే నువ్వు ఏదైనా చేస్తావు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా అభిషేకాలు అవి చేయించుకోండి. మీ ఊర్లో ఉంటే మీరు చేయించుకోండి, లేదు అంటే శంకర మఠంలో పైన రుద్రయంత్రం ఉంది. ఆ రుద్రయంత్రం కూడా వాళ్ళు సొంతంగా వేసింది కాదు, భారతీ తీర్థస్వామి వారి అనుమతితో అక్కడ వేయించిన రుద్రయంత్రం అన్నమాట. అది రుద్రయంత్రం కింద ఉన్న స్ఫటిక లింగానికి అభిషేకం చేస్తే ఒకసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.